యాంకర్ శ్రావ్య. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గ్రామం కొయ్యలగూడెం సంవత్సరంలో కంటే ఈ సంవత్సరంలో విద్యార్థులు 21కి పైగా పెరిగారు. బడిబాట కార్యక్రమంలో తల్లిదండ్రులు సరైన కొత్త సంవత్సరం కంటే విద్యార్థులతో ప్రత్యేక బోధనలో తరగతులు నిర్వహిస్తున్న ఆ పాఠశాలను విద్యార్థులకు విశాలమైన వాతావరణం మరియు క్రీడలు మరియు బడిబాట కార్యక్రమంలో తమ తల్లిదండ్రుల గురించి మంచి రెస్పాండ్ ఇవ్వడం జరిగింది. నా పేరు శిరీష అండి. మాది కొయ్యలగూడెం. మా గవర్నమెంట్ స్కూల్ చాలా బాగుంది. చాలా మంది వరకు పిల్లలు కూడా వస్తున్నారు. ఇక్కడ స్టడీ కూడా బాగుంది, స్ట్రిక్ట్గా బాగుంది. స్కూల్ కూడా ఫుడ్ కూడా చాలా బాగుంది. ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలు కూడా ప్లేస్ బాగుంది. అన్నీ మంచిగానే టీచర్లు చాలా అందరూ బాగా చూసుకుంటున్నారు. పిల్లల్ని బాగా పట్టించుకుంటున్నారు. మంచిగానే చేస్తున్నారు. బాగా పిల్లల్ని కూడా మంచిగా చూసుకుంటున్నారు. ఇట్లా మేము రాగానే లోపలికి పిల్లల్ని ఇట్లా మంచిగా చెప్తున్నారు. మాకు కూడా ఒక ఇంటి దగ్గర చెప్పండి, మేము కూడా చాలా చెప్తున్నాము. పిల్లలు కూడా మంచి వాటి పిల్లగానే ఇట్లా టీచర్ అని బాగా చేసుకుంటున్నారండి. ఇక్కడైతే గవర్నమెంట్ మాకు చాలా నచ్చింది. ఇక్కడ ఇంకా వేరే పిల్లలు నేస్తే వేయండి. ఇక్కడ స్కూల్ బాగుంది, మంచిగా ఉంది. ఇక్కడ సార్లు టీచర్లు మాత్రం బాగా చెప్తున్నారు, బాగా పట్టించుకుంటున్నారు. మేము నచ్చి అయితే మా పిల్లల్ని ఇక్కడనే పంపిస్తున్నాం. మీరు కూడా నచ్చితే ఇక్కడికి పంపించండి. ప్రైవేట్ స్కూల్ అంటే డబ్బులు తీసుకుంటున్నారు కానీ స్టడీ అని ఏం బాగాలేదు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో అన్నీ ఉచితం అన్నీ చేస్తుంది కాబట్టి ఇక్కడ మంచిగా చెప్తున్నారు. మాకు ఇక్కడ ప్రైవేట్ స్కూల్ కంటే ఇక్కడనే బాగుంది. మా అమ్మాయిని వేసినాము. మా అమ్మాయిని చూసి మా అబ్బాయిని కూడా వేసినాము. మా అబ్బాయి కూడా మంచిగానే అవుతుండు, మా అమ్మాయి కూడా మంచిగానే అవుతుంది. మార్కులు కూడా మంచిగా తెచ్చుకుంది. మా అమ్మాయి 3rd క్లాస్, మా అబ్బాయి 1st క్లాస్. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కొయ్యలగూడెం 25-26 సంవత్సరానికి మా పాఠశాలలో 98 మంది విద్యార్థులు ఉన్నారు. బయటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఆన్లైన్ లేక వాళ్ళకు 10 మంది ఉండటంతో 100 స్ట్రెంత్ దాటలేదు. ఈ సంవత్సరము 26-27 సంవత్సరానికి గాను మా పాఠశాలకు 120 మంది విద్యార్థులు చేర్చుకోవడానికి ప్రత్యేక శ్రద్ధతో మా టీచర్లు మేము ప్రత్యేకమైన కార్యక్రమాన్ని వేసవి సెలవులో కూడా ఉపయోగించుకోకుండా ప్రతి ఇంటికి తిరగటం జరిగింది. వారి యొక్క తల్లిదండ్రులు మమ్మల్ని అడిగిన ప్రశ్నలకు మా పాఠశాలలో ప్రభుత్వం వారు కల్పించేటటువంటి సౌకర్యాలను అన్ని వివరించడం జరిగింది. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధనతో తల్లిదండ్రులు మంచి సంతృప్తికరంగా ఉండి ఈ సంవత్సరము ఇప్పటికీ 100 మంది విద్యార్థులను దాటారు. అంటే 100 మంది విద్యార్థులను స్ట్రెంత్ పెంచగలిగినాం. మా పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణం, పచ్చటి చెట్లు, మంచి డైనింగ్ హాల్, వేడి భోజనం, మంచి తరగతి గదులు, చతుర్విధ ప్రక్రియలు బోధించడానికి మా ఉపాధ్యాయులందరూ సాయశక్తుల కృషి చేస్తూ విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు ఆనందం కలిగిన విషయం మాకు తెలియటం వల్ల మాకు కూడా సంతోషం చాలా కలిగింది. ఈ సంవత్సరం ఇప్పుడు 100 మంది దాటారు. ఇంకా ఒక 15 మందిని చేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇంకా అడ్మిషన్లు జరుగుతూనే ఉన్నవి. ఇంకా కొయ్యలగూడెంలో దాతలు ముందుకు వచ్చి మా పాఠశాలకు కంప్యూటర్లు ఎవరన్నా దాతల ద్వారా మాకు సేకరణ జరిగినట్లయితే మేము కంప్యూటర్ విద్య కూడా మేము నేర్పించడానికి మా పాఠశాల తరఫున మేము ఎల్లవేళలా కృషి చేస్తున్నాం.